నమస్తే నేను వంశీ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పొజిషన్ ఏంటని పార్టీలో అంతర్గతంగా చర్చ ఊపందుకుంటోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటెల జగడం రింగులుగా మారుతోంది. ఇప్పటికైతే అంతా సైలెంట్ అయిన ఎండ్ కార్డు మాత్రం పడలేదు. హుజూరాబాద్ వయా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది గొడవ ఫైనల్ గా. హైకమాండ్ పెద్దల టేబుల్ మీదకు ఫైల్ వెళ్లింది. కమలం పార్టీ చీఫ్ నడ్డా కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ తో మాట్లాడారు. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వివాదంపై తొలిసారి స్పందించిన ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గీత దాటితే చర్య తీసుకోవాల్సిందే అన్న కోణంతో వ్యాఖ్యానించారు. తెలంగాణ పార్టీ చీఫ్ రామచంద్రరావు సమస్యను హైకమాండ్ ముందు పెట్టేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ టైంలో ఢిల్లీలో ఉన్న అందరితో హైకమాండ్ చర్చలు జరుపుతోంది. అయితే ఈటెల చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఎలాంటి కౌంటర్లు రాకపోవడం పార్టీలో చర్చగా మారింది. పార్టీ హైకమాండ్ ముందస్తుగా చేసిన హెచ్చరికల వల్లనే ఎవరూ రియాక్ట్ కాలేదన్న వాదన ఉంది. ఇక ఈ సమయంలో ఢిల్లీలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కొత్త ఇంటిలో డిన్నర్ జరిగింది. ఈ విందుకు రాష్ట్రానికి చెందిన 5 బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. ఎంపీలు డీకే అరుణ, అరవింద్ కుమార్, గుడెం నగేష్, రఘునందన్ రావు, ఈటెల వచ్చారు. గ్రూప్ ఫోటోను ఆశ్చర్యకరంగా అరవింద్, ఈటెల మాత్రమే తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. పార్టీలో అంతర్గతంగా కూడా చర్చ నడుస్తుంది. డిన్నర్ కు హాజరు కాని వారిలో కేంద్ర మంత్రులు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ డిన్నర్ కు ఎంపీ ఈటెల వచ్చినందుకే బండి సంజయ్ రాలేదా? కావాలనే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బండి సంజయ్ కి చెప్పలేదా? కొండా చెప్పినా కూడా బండి కావాలనే వెళ్లలేదా? కిషన్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదు? గొడవ విషయంలో హైకమాండ్ కిషన్ రెడ్డితో చర్చించిందా? అంతా కలిసి బండి సంజయ్ ని ఒంటరి చేశారా అన్న ప్రచారం ఊపందుకుంది. మొత్తంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పొజిషన్ ఏంటని పార్టీలో చర్చ ఊపందుకుంటోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటెల జగడం రింగులుగా తిరుగుతోంది. ఇప్పటికైతే అంతా సైలెంట్ అయిన ఎండ్ కార్డు మాత్రం ఈ విషయంలో పడలేదని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇక హుజూరాబాద్ వయా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది గొడవ ఫైల్. హైకమాండ్ పెద్దలు టేబుల్ మీదకు వెళ్లింది ఆ ఫైల్. కమలం పార్టీ చీఫ్ నడ్డా కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ తో మాట్లాడారు. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వివాదంపై తొలిసారి స్పందించారు ఎంపీ అరవింద్. సంచలన వ్యాఖ్యలు చేశారు ధర్మపురి అరవింద్. గీత దాటితే చర్య తీసుకోవాల్సిందే అన్న కోణంలో వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ పార్టీ చీఫ్ రామచంద్రరావు సమస్యను హైకమాండ్ ముందు పెట్టేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ టైంలో ఢిల్లీలోనే ఉన్న అందరితో హైకమాండ్ చర్చలు జరుపుతోంది. అయితే ఈటెల చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఎలాంటి కౌంటర్లు రాకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది. పార్టీ హైకమాండ్ ముందస్తుగా చేసిన హెచ్చరికల వల్లనే ఎవరూ రియాక్ట్ కాలేదన్న వాదన కూడా వినిపిస్తుంది. ఈ సమయంలోనే ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కొత్త ఇంటిలో డిన్నర్ జరిగింది. ఈ విందుకు రాష్ట్రానికి చెందిన 5 బీజేపీ ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఎంపీలు డీకే అరుణ, అరవింద్ కుమార్, గుడెం నగేష్, రఘునందన్ రావు, ఈటెల హాజరయ్యారు. గ్రూప్ ఫోటోను ఆశ్చర్యకరంగా అరవింద్, ఈటెల మాత్రమే తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం ఇప్పుడు అది వైరల్ గా మారింది. పార్టీలో అంతర్గతంగా కూడా ఈ విషయంపై చర్చ నడుస్తోంది. డిన్నర్ కు హాజరు కాని వారిలో కేంద్ర మంత్రులు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ డిన్నర్ కు ఎంపీ ఈటెల వచ్చినందుకే బండి సంజయ్ రాలేదా? కావాలనే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బండి సంజయ్ కు చెప్పలేదా? కొండా చెప్పినా కూడా బండి కావాలనే వెళ్లలేదా? కిషన్ రెడ్డి ఎందుకు హాజరు కాలేకపోయారు? గొడవ విషయంలో హైకమాండ్ కిషన్ రెడ్డితో చర్చించిందా? అంతా కలిసి బండి సంజయ్ని
అన్న ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్నాం మొత్తంగా హుజూరాబాద్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ, హుజూరాబాద్ గొడవైతే చేరిన పరిస్థితి. మొత్తంగా ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో డిన్నర్ తో మొత్తంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం కాస్త బగ్గుమంటున్న పరిస్థితి. సో చల్లార్చే ప్రయత్నం చేస్తుందా, టీ కప్పులో తుఫాన్ లాగానే చేసే ప్రయత్నం బీజేపీ అధిష్టానం చేయబోతుందా, ఏంటి, ఎలా చూడాలంటారు? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ బీజేపీ పంచాయతీ అంటే గత 2 రోజులుగా మనం మాట్లాడుతున్నాం. కరీంనగర్ వరకే దీన్ని చూడాలా అంటే లేదు, కరీంనగర్ దాటి ఈ రోజు హస్తినకు చేరుకుంది. సో ఇప్పుడు తెలంగాణ బీజేపీ మొత్తాన్ని కూడా కేంద్రీకృతం చేసి చూడాల్సినటువంటి అంశంగా మారిపోయింది. సో వైపు రాజాసింగ్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం, పార్టీకి రాజీనామా చేయడం, ఆ రాజీనామాను పైగా ఆమోదించడం, ఇది ఇంకొక పెద్ద ట్విస్ట్ దీంట్లో. సో తర్వాత ఈటల రాజేందర్ ఏకంగా పార్టీ లైన్ లేకుండా, పార్టీ మాట లేకుండా, పార్టీ కండువాలు లేకుండా, ఎక్కడ బీజేపీ అనేటువంటి అంశం రాకుండా తనను ఉద్దేశించి వ్యక్తిగతంగా తన ప్రస్తావన చెప్పుకుంటూ, తన ప్రస్తావన మాట్లాడుతూ, తన అనుచరులు ఉద్దేశించి మాట్లాడారు హుజూరాబాద్ నియోజకవర్గంలో. అంతకుముందు బండి సంజయ్ హుజూరాబాద్ నియోజకవర్గం పోయి నాకు ఇక్కడ ఎందుకు తక్కువ వచ్చినాయి, ఎవరో కుట్ర చేస్తారని చెప్పేసి మాట్లాడు. మొత్తానికి పంచాయతీ ఢిల్లీ చేరుకున్నటువంటి క్రమంలో పార్లమెంట్ సమావేశాలు వరుసగా 3వ రోజు నడుస్తున్నాయి. ఇక ఇందులో నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి తన ఇంట్లో ఇచ్చినటువంటి లంచ్ మీట్ ఏదైతే ఉందో, సో అది మీటింగ్ అని కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఒప్పుకోవట్లేదు. లంచ్ కలిసామని మాత్రం అన్నారు, లంచ్ పిలిచాను, సో లంచ్ కోసం వచ్చారని చెప్పడం జరిగింది. సో దీన్ని కూడా, ఈ ఫోటో కూడా అటు ఈటల రాజేందర్, ఇటు ధర్మపురి అరవింద్ తప్ప మిగతా ఎవరు కూడా దీన్ని పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఇదే ఈ లంచ్ భేటీయే, అఫ్కోర్స్ ఈ లంచ్ మీటింగే తెలంగాణలో ఒక చర్చ బలంగా బయటకు వస్తోంది. దీంట్లో డీకేఆర్ ఉన్నారు, అరవింద్ కుమార్ ఉన్నారు, గొడవ నగేష్ ఉన్నారు, రఘునందన్ రావు ఉన్నారు, ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు. ఇక మిస్ అయింది ఎవరంటే మాజీ అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరు మిస్ అయ్యారు. వీళ్ళకి ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వలేదు? సో వర్గపోరు ఢిల్లీలో కూడా అట్లాగే కొనసాగుతోందా? సో నడ్డా ముందుకు పంచాయతీ చేరుకున్నా కానీ ఈటల రాజేందర్ విషయాన్ని, ఇటు సునీల్ బన్సాల్ ఒక నివేదిక ఆయన కూడా ఒక నివేదిక రూపంలో ఇచ్చినా కానీ ఈ పంచాయతీ ఇప్పట్లో సర్దుమరిగేటువంటి పరిస్థితులే. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఈ లంచ్ భేటీ చాలా ప్రకంపనలే రేపుతోంది తెలంగాణ బీజేపీలో. ఇప్పటికే ఈటల వర్సెస్ బండి సంజయ్ ఉంది. రైట్, మాట్లాడేది దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులోకి వచ్చారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది భేటీ కాదు, కేవలం లంచ్ ఇన్విటేషన్ మాత్రమే అని చెప్పినా గానీ ఇందులో కిషన్ రెడ్డి లేరు, ఇందులో అఫ్ కోర్స్ మనం మాట్లాడినట్టు బండి సంజయ్ కూడా లేరు. మిగతా 5గురు ఎంపీలు మాత్రం దీంట్లో అటెండ్ అవ్వడం జరిగింది. ఎట్లా చూడొచ్చు ఈ భేటీని, ఢిల్లీలో జరిగినటువంటి ఈ లంచ్ మీట్ ని స్వామి? అంటే భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఈటల ఎపిసోడ్, అదేవిధంగా బండి సంజయ్ ఎపిసోడ్ అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈటల రాజేందర్ కు ఒకవైపు జరిగినటువంటి ఈ విషయంలో ఆయన అనుచరులు ఆయన వద్దకు వచ్చి మొరపెట్టుకున్న విషయం, హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఆయన నమ్ముకొని వచ్చినటువంటి క్యాడర్ అంతా కూడా పట్టించుకోవట్లేదు. ఆ పార్టీలో పాత కొత్త అనే ఒక అభిప్రాయ భేదాలు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఒక వర్టికల్ గా మమ్మల్ని కొత్త వాళ్ళని దూరం పెడుతూ పాత వాళ్ళంతా కూడా మమ్మల్ని ఒక సెకండ్ గ్రేడ్ గా మమ్మల్ని పార్టీలో చీట్ చేస్తున్నారు అనేది కూడా వారు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒకవైపు అభియోగం. కానీ ఒక భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి కూడా పార్టీ లైన్ దాటకుండా డిసిప్లిన్ తో ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా పార్టీ కలుపుకోయే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఒకవైపు పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఒకే తాటిపై వచ్చి పనిచేయాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ఈటల రాజేందర్, ఒకవైపు బండి సంజయ్ ఇద్దరి ఒకవైపు ఇష్యూ తర్వాత 2 పార్టీలో కూడా ఒకవైపు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అంతా ఒకవైపు ఆలోచిస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎవరు కూడా ఈ విషయంలో గుమ్మనంగా ఉంటున్నారు, బయటికి కూడా ఎవరు మాట్లాడట్లేదు. కానీ జరుగుతున్నటువంటి ఎపిసోడ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒకవైపు పార్టీలో ఎవరిని ఉద్దేశించి ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడారు అనేది కూడా ఒక టెక్నికల్ అంశంగా మారిపోయింది. ఈటల రాజేందర్ ఒకవైపు ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తిట్టాడా, ఒకవైపు బండి సంజయ్ తిట్టాడని కూడా ఎవరు పేరెత్తకుండా తిట్టడంతో కూడా ఇప్పుడు వాళ్ళంతా కూడా కొంత ఈటల రాజేందర్ బండి సంజయ్నే తిట్టిందని చెప్పేసి వాళ్ళంతా కూడా అనుకున్నప్పటికీ కూడా ఆయన పేరు ఎక్కడ ఎత్తలేదు అని చెప్పేసి ఈటల వర్గం మరోవైపు కేంద్ర అధిష్టానానికి తనను తాను ప్రొటెక్ట్ చేసుకొని చెప్పుకునే అవకాశం కనబడుతుంది. మరోవైపు పార్టీలో ఒకవైపు బీసీ లైన్ తీసుకొని పనిచేస్తున్న కోణంలో ఒకవైపు బీసీలో క్రౌడ్ పుల్లర్ గా ఉన్నటువంటి ఒకవైపు రాజాసింగ్ ని కావచ్చు, మరోవైపు ఇటు అందరినీ ఆకట్టుకుని ముందుకు తీసుకెళ్తున్న రాజాసింగ్ విషయంలో కొంత తలెత్తిన పరిణామాలు కావచ్చు, ఈటల ఎపిసోడ్ జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, పార్టీకి కొంత చికాకు కలిగించే అవకాశాలే. పార్టీ కొత్త అధ్యక్షుడిగా వచ్చినటువంటి వైపు రామచంద్రరావుకు వీళ్ళందరినీ ఇప్పుడు సమన్వయం చేసుకొని పోవాల్సి ఉంది. ఇప్పుడు ఈటల బండి వర్గాలు రెండు వర్గాలు పరస్పరం ఒకరికి ఒకరు ఎత్తు పెట్టుకుని రాజకీయాలు చేసిన కారణంగానే మధ్య మార్గంగా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి కట్టబెట్టారనేది కూడా పార్టీలో చర్చకు లేకపోలేదు. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం పైన పదే ఫిర్యాదులు చేసి అతను అధ్యక్ష పదవి నుంచి దింపడంలో ఈటల రాజేందర్ ప్రధాన భూమిక పోషించారనేదే ఇలా ప్రధానమైనటువంటి ఈటల వర్గం, ఒకవైపు బండి సంజయ్ వర్గం ఈటల వర్గంపై చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ.
ఇప్పుడు ఈటల రాజేందర్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తారని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రచారంలో ఒక్కసారిగా బండి వర్గం పైచేయి సాధించి పార్టీ అధిష్టాన పెద్దలకు పదే పదే కంప్లైంట్ చేశారని చెప్పేసి ఈటల వర్గం భావిస్తుంది. ఈటల అధ్యక్షులు కాకపోవడానికి బండి వర్గమే కారణం అని చెప్పి భావిస్తారు. మధ్య మార్గంగా అయితే ఇక్కడ ఈ పాయింట్ చూస్తే గనక ఈ మధ్య కాలంలో మనం చూసాం DKR నాకు కమెంట్ చేయడం జరిగింది, కొత్త పాత అన్నది లేకుండా ముందుకు పోవాలని చెప్పేసి. సో కొత్త పాత అనే విధానాన్ని వాతావరణాన్ని క్రియేట్ చేసిందే బండి సంజయ్ అన్నది ఒకటి. ఈ భేటీలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నారు. ఆయన వీడియో కూడా ఈ మధ్యలో వైరల్ అయింది. కార్యకర్తలను ఉద్దేశించి నాకు ఎవరు అవసరం లేదు, పార్టీ సర్వనాశనం అవుతోందని చెప్పినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి ఇదే మీటింగ్ లో ఉన్నారు. కొత్త పాత అని మాట్లాడినటువంటి DKR కూడా ఇదే మీటింగ్ లో ఉన్నారు. రెబల్ జెండా ఎగరేసినటువంటి ఈటల రాజేందర్ దీంట్లో ఉన్నారు. అటు అధ్యక్ష పదవి వస్తుందని ఊహించి భావించినటువంటి ధర్మపురి అరవింద్ కూడా ఇదే మీటింగ్లో ఉన్నారు. అటు నాగేష్ కూడా ఉన్నారు. సో ఒక వర్గం మొత్తం ఒకటైంది. ఇక్కడ ఏమైనా ఒక సంకేతంగా చూపిస్తున్నారా? సో కొత్త పాత ఎంకరేజ్ చేస్తోంది, సో మమ్మల్ని పక్కన పెడుతోంది బీజేపీ అధిష్టానం అన్నటువంటి సంకేతాన్ని ఏమైనా ఇచ్చినట్టు ఈ ఫోటోలో ఏమైనా మనం చూడొచ్చా స్వామి? ఇలా ప్రధానంగా మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఈటల రాజేందర్ కావచ్చు, మరోవైపు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇటు మరోవైపు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, DKR వీళ్ళందరూ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి ఈ పార్టీలో నిలదొక్కున్నలే. కాకపోతే అంతా కూడా గెలిచినప్పటికీ కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా వీరిని సరిగా ట్రీట్ చేయట్లేదు, వీళ్ళకి కావాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లేదు, వీరిని రెండో శ్రేణి గా ట్రీట్ చేస్తున్నారు. మొదటి నుంచి సంఘ పరివారు అనుబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఊరకంగా చూస్తున్నారు, బయట నుంచి వచ్చిన మమ్మల్ని ఊరకంగా చూస్తున్నారు అనేది కూడా వారిలో ఉన్నటువంటి అసంతృప్తి గూడు కట్టుకుపోవడానికి ఇది ఒక మనం సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకవైపు DKR కూడా గతంలో కాంగ్రెస్ నుంచి ఆమె బీఆర్ఎస్ లోకి వచ్చారు, కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ నుంచి BRS కి వచ్చారు, BRS నుంచి ఇటు బీజేపీ వెళ్లారు. ధర్మపురి అరవింద్ కూడా ఒకవైపు ఇటు కాంగ్రెస్ నుంచి BRS కి వచ్చారు, BRS నుంచి ఆయన వైపు బీజేపీలోకి వెళ్లారు. ఇటు రఘునందన్ రావు కూడా కాంగ్రెస్ నుంచి గతం ఆయన నేరుగా ఆయన బీజేపీలో వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 మంది ఎంపీలు కూడా ఎవరు కూడా నేరుగా బీజేపీతో అనుబంధం ఉన్న వ్యక్తులుగా ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరి అక్కడ ఎంపీగా గెలుపొందారు. కేవలం బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు మాత్రమే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. కానీ మిగతా వారిని వీళ్ళందరూ కూడా సరిగా పట్టించుకోవట్లేదు. ఇందులో పాత కొత్త అనే ఒక ఏదైతే తేడా తీసుకొచ్చారో ఇదే పార్టీలో ఇప్పుడు లుకలుకలకు ప్రధాన కారణమైంది అనేది కూడా ఒక చర్చ ఉంది. దానికి సంబంధించి వారు కావచ్చు, వారి అనుచరులు కూడా ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి విసుకున్నట్టు మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంత సంఘ పరివార్ తోటి, RSS తోటి, VHP, బజరంగ దళ్ వంటి సంస్థలతో అనుబంధంగా ఉంటూ పనిచేస్తున్న వారు ఉంటారు. వారు కొత్తగా పార్టీని నమ్ముకొని వచ్చే నాయకుల వెంట వేలాది మంది కార్యకర్తల నాయకులు వచ్చి ఉంటారు. వారిని వీరిని కలుపుకొని మింగిల్ అయితే తప్ప పార్టీ బలోపేతం అవుతుంది. అప్పుడే పార్టీకి సరైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా చాలా మంది మోడీ చరిష్మా తోటి, మోడీ ఉన్నటువంటి ఫేస్ తోటి గెలిచారు తప్ప వ్యక్తిగత చరిష్మా ఉండి గెలిచిన వ్యక్తులు చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా దేశవ్యాప్తంగా వీచినటువంటి NDA వేవ్ కావచ్చు, మోడీ యొక్క మాన్యాలో వీళ్ళంతా కూడా గెలిచి బయటపడ్డారని చెప్పేసి కూడా అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. మోడీ చరిష్మా కొంత పనిచేసిందేమో, బట్ తెలంగాణ వాతావరణం, తెలంగాణ స్వభావం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక వామపక్ష భావజాలం మొత్తం తెలంగాణ గ్రౌండ్ లో ఉంటుందని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడు మోడీ చరిష్మానే అనుకుంటే ఈటల రాజేందర్ ప్లేస్ లో వేరే ఎవరిని పెట్టినా గెలిచేదా అన్న ప్రశ్న, కొండ విశ్వేశ్వరరెడ్డి కాకుండా మోడీ చరిష్మాతో ఇంకెవరినైనా పెట్టినా గెలిచేదా అన్న ప్రశ్న, ధర్మపురి అరవింద్ కాకుండా ఇంకెవరినైనా పెట్టినా మోడీ చరిష్మాతో గెలుస్తారా అన్నటువంటి ప్రశ్న. ఇట్లా DKR వెరీ స్ట్రాంగెస్ట్ లేడీ, జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె స్థానంలో ఇంకెవరినైనా పెట్టినా మోడీ చరిష్మాతో గెలుస్తారా అంటే అఫ్ కోర్స్ వీటన్నిటి కూడా ఆన్సర్లు మనకి ఈజీగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత చరిష్మానే తెలంగాణలో ఎక్కువగా పనిచేస్తుంది. ఇక్కడ మోడీ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం అని బండి సంజయ్ పదే పదే చెప్పినా గానీ వ్యక్తిగతంగా వీళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీనే ఈ రోజు పార్టీని నిలబెట్టింది, పార్టీ ఓటు బ్యాంక్ కూడా పెంచింది. సో ఇది వీళ్ళ నాయకత్వ పట్టిమ అని చెప్పాలి. సో అట్లాంటి స్ట్రాంగెస్ట్ నాయకులను కేవలం కొత్తగా వచ్చారని చెప్పేసి పక్కన పెడుతున్నారు, కొత్త పాత విధానం పోవాలి, సో బండి సంజయ్ ఇది ఎంకరేజ్ చేస్తున్నారు అన్నటువంటి సంకేతాలు దీంట్లో ఈటల ఇష్యూ తర్వాత బయటపడుతున్నాయి అనుకోవాలా? అంటే మీరు అన్నట్టు కరెక్ట్. ఒకవైపు పార్టీకి సంబంధించిన సాంగ్ లీడర్షిప్ ఉన్నప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి వ్యక్తిగత క్యాడర్ కావచ్చు, వారికి ఉన్నటువంటి ఒకవైపు కార్యకర్తలు కావచ్చు, వీరికి ఉన్నటువంటి వ్యక్తిగత కార్యకర్తలకు తోడు పార్టీ చరిష్మా కూడా వారికి ఉపయోగపడింది. పార్టీ వీళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి క్యాడర్ బలం కూడా పార్టీకి ఓటు బ్యాంక్ మలచడంలో ఉపయోగపడింది. ఇటు గోడెన్ నాగేష్ ఆదిలాబాద్ లో కావచ్చు, ఇటు ధర్మపురి అరవింద్ 2 సార్లు గెలవడం కావచ్చు, ఇటు బండి సంజయ్ కూడా ఒకవైపు 2 సార్లు గెలిచినప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి సామాజిక నేపథ్యం కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం బలంగా నిలబడడం కావచ్చు, ఇటు మోడీకి సంబంధించిన చరిష్మా కూడా పనిచేసింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఉత్తర తెలంగాణలో మోడీ ప్రభావం, బీజేపీ ప్రభావం బలంగా పనిచేసింది. దక్షిణ తెలంగాణలో ఒకవైపు ఈటల రాజేందర్ గెలిచిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా
ఈటల రాజేందర్ కి మొదటి నుంచి గెలుస్తారని చెప్పేసి కొంత పాజిటివ్ ప్రచారం జరగడంతో కూడా ఆయనకు అది కలిసింది. ఇటు మరోవైపు చేవెళ్లలో కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళి కాంగ్రెస్ నుంచి మరోవైపు ఇటు బీజేపీ వెళ్ళినప్పుడు కూడా ఆయనకు ఉన్నటువంటి అంగబలం అర్ధబలం క్యాడర్ కూడా ఆయనకు బలంగా కలిసి వచ్చి గెలుపొందడం జరిగింది. మరోవైపు డీకే అన్న లాంటి సీనియర్ నాయకురాలు ఆమెకు బలమైనటువంటి కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా బలమైనటువంటి క్యాడర్ ఉంది. ఆమెకు ఉన్నటువంటి వ్యక్తిగత చరిత్ర కావచ్చు, ఆమెకు ఉన్నటువంటి నాయకత్వ పటిమ కూడా మోడీ అవాజ్ ఎంత కూడా 2కు తోడే వీళ్ళందరికీ 8 మంది ఎంపీలు గెలుపొందడానికి కారణమైంది. దీనికి తోడు ఇప్పుడు వీళ్ళు దాదాపుగా 8 మందిలో 6 మంది ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి ఎంపీలే ఉన్నారు. ఒక బండి సంజయ్, కిషన్ రెడ్డి తప్ప మిగతా వారందరూ కూడా ఇతర పార్టీ నుంచి గెలుపొందినటువంటి వీళ్ళందరికీ వ్యక్తిగత చరిష్మాతో పాటు బలమైన క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ కనుక బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్న వాళ్ళు కలుపుకోకపోతే మొదటి నుంచి ఉన్న వాళ్ళు 10-20 మంది ఉంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు 1000 మందిలో ఉన్నారు. దీంతో ఇది కొంత పార్టీలో వాటి సమన్వయం లేకపోతే రానున్న రోజుల్లో దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా పార్టీపై పడుతుంది. పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో గ్రౌండ్ లేదు, బేస్ లేదు. టీడీపీకి గతంలో ఉన్నట్టు, బీఆర్ఎస్ కు ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ కొత్తగా వచ్చేటువంటి నాయకులు తప్ప అసలు గ్రౌండ్ లోకి వెళ్ళి ఇప్పుడు ఓటు బ్యాంక్ పెంచుకునేటువంటి పరిస్థితి లేదు. అండ్ మోర్ ఓవర్ ఏ రోజు నేరుగా పోటీ చేసింది లేదు. ప్రతిసారి కూడా పొత్తుల్లోనే వెళ్ళింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ అఫ్ కోర్స్ తెలంగాణ ఉద్యమం సమయంలో మనం చూసినా గానీ. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. సో తెలంగాణలో సొంతంగా ఎదగాలంటే భారతీయ జనతా పార్టీకి నాకు తెలిసి ఇంకొక 20 ఏళ్ళు పట్టొచ్చేమో. బట్ ఇప్పుడు ఈ కొత్త పాత నినాదాన్ని, ఈ సిద్ధాంతాన్ని జాతీయ అధిష్టానం దీన్ని రూపుమాపి అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళాలి పార్టీ గెలుపు కోసం అనేమైనా సలహాలు ఇస్తుందా, లేదంటే ఇట్లాగే ఈ రాజకీయాలను ఎంకరేజ్ చేస్తుంది అనుకోవచ్చా? అంటే శ్రీకాంత్, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కనుక చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఉన్న వ్యక్తులతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల్ని కలుపుకొని పోతున్నా ఆయా రాష్ట్రాల్లో బలపడి అధికారంలోకి రావడానికి కారణమైంది. అస్సాం లాంటి రాష్ట్రంలో హేమంత బిశ్వ శర్మ లాంటి సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ కి తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసి అక్కడ నిలబెట్టారంటేనే ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత చరిష్మా కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి బలం కావచ్చు. ఇట్లా అనేక రాష్ట్రాలు ఇలాంటి ఉదాహరణలు, దృష్టాంతాలు మనం ఖచ్చితంగా చూపించవచ్చు. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పాతతరం నాయకులు కేవలం 4-5 నాయకులు పార్టీలో పాతుకుపోయి వారే రాజకీయం చేస్తూ ఇతర వ్యక్తులు మళ్ళీ పార్టీలోకి రాకుండా చేయడం, వచ్చిన వారిని ఇక్కడ మెలగకుండా చేయడం, వారంతా వారే బయటికి వెళ్ళిపోయేలా పార్టీలో పొమ్మలకుండా పొగబెట్టే లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి నేతల వల్లనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదగకుండా దెబ్బతింటుందనేది కూడా ఒక చర్చ అయితే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని పోయి వారితో కలిసి ముందుకెళ్తేనే పాత కొత్త తేడా లేకుండా పార్టీ బలపడి రానున్న రోజుల్లో అధికారం రావడానికి అవకాశం ఏర్పడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, ఇదే అంశం పైన మరింత సమాచారం కోసం కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీజేపీలో ఏం జరుగుతోంది? భవిష్యత్ బీజేపీ బాటలు ఎటువైపు ఉన్నాయి? ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇంకోవైపు స్థానిక బీజేపీలో జరుగుతున్నటువంటి వర్గపోరు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఈ భేటీ అయినటువంటి నాయకులు మొత్తం కూడా ఈటల రాజేందర్ గాని, డీకే అన్న గాని, కొండ విశ్వేశ్వరరెడ్డి గాని, రఘునందన్ గాని, అటు అరవింద్ గాని, లేదంటే గోడ నగేష్ గాని, వీళ్ళంతా కూడా పార్టీలు మారొచ్చిన వాళ్ళే. కొత్త పాత సిద్ధాంతం నడుస్తోంది బీజేపీలో, అట్లాంటి ఉండకూడదని మాట్లాడినటువంటి నాయకులు ఈ రోజు కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో లంచ్ భేటీ నిన్న కావడం జరిగింది. ఏం సంకేతం అనుకోవాలా? ఎట్లాంటి చర్చలు జరిగి ఉండొచ్చు అనుకోవచ్చు ప్రశాంత్? మీరు అన్నట్టుగానే కొత్త పాత నినాదం పక్కన పెడితే, అంటే వాళ్ళు నిన్న భేటీ అయిన సందర్భాన్ని కొంత వివరించారు. కొండ విశ్వేశ్వరరెడ్డి నా కొత్తగా ఇచ్చిన క్వార్టర్స్ లోకి నేను ఆహ్వానించాను, నేను విప్పును కాబట్టి విప్పు పరిధిలో ఉన్న వారిని మాత్రమే పిలిచాను, మిగతా కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ విప్పు పరిధిలోకి రారు, వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు మన మిగతా సంబంధించిన వారు కూడా 2 ఎంపీలుగా ఉన్నారు ఏపీకి సంబంధించి. వారు కూడా ప్రధానంగా వారిని పిలిచినప్పటికీ కూడా ఒకరికి వర్క్ ఉంది, మిగతా వారు కూడా సెంట్రల్ కమిటీలో ఉన్నారు కాబట్టి నేను పిలవలేని పరిస్థితిలో ఉన్నాను. మిగతా నా విప్పు కింద వచ్చిన వారు మాత్రమే నా పరిధిలోకి వస్తారు కాబట్టి వారిని మాత్రం పిలిచానని కొంత వివరణ ఇచ్చినప్పటికీ, కానీ ఈ రోజు ప్రధానంగా ధర్మపురి అరవింద్ మాట్లాడిన సందర్భం, ఇక ఎవరిపైన అయినా కూడా చర్యలు తీసుకోవాల్సిందే, ఒకరిపైన ఒకరు విమర్శలు ఎవరు కూడా చేసుకోకూడదు, పార్టీలో ఇలాంటి తగదు అనేది కూడా కొన్ని విషయాలను ఆయన చర్చించినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన సందర్భం మొత్తానికైతే ఒకవైపు నేను విప్పుగా ఉన్నాను కాబట్టే నేను వీళ్ళందరినీ పిలిచి మాట్లాడానని చెప్పినప్పటికీ, కానీ లోపల ఏ విషయాలు మాట్లాడుకున్నారు, రాజకీయపరమైన అంశాలకు సంబంధించి వీరంతా కూడా డీకేఆర్ కూడా కాంగ్రెస్ నుండి వచ్చింది మీరు అన్నట్టుగా, అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చారు, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా వివిధ పార్టీల నుండి వచ్చిన నేతలే ఉన్నారు.
వీరంతా కూడా ఏం మాట్లాడుకున్నారు అనే అంశం పెద్ద ఎత్తున చర్చకు వస్తా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల స్థానిక సంస్థల ఎన్నికల విషయాలకు సంబంధించి ప్రధానంగా ఈ విషయం పైన అంటే ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అంశం ఒకవేళ సద్దుమనకపోతే మాత్రం ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రధానమైన వేటు పడే అవకాశం ఉందనేది మాత్రం క్లియర్ ఇండికేషన్ ఇప్పటికీ అధిష్టానానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది రామచంద్రరావు. ఈ విషయం పైన ఈ అంశాలన్నింటినీ కూడా సద్దుమనగకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ మీరు అన్నట్టు చర్యలు తీసుకున్నా వేటుపడేటువంటి పరిస్థితులు ఉన్నా ఇది ఈ భేటీ అయినటువంటి నాయకులకు కానీ ఈ తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నటువంటి నాయకులకు కానీ ఏమి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం అయితే లేదు ఎక్కడ చూసినా. ఎందుకంటే వాళ్ళు బలమైనటువంటి నాయకత్వం తెలంగాణలో. కాకపోతే ఏమాత్రం చర్యలు తీసుకున్నా రాజాసింగ్ లాంటి దుందురుకు చర్యలు బీజేపీ తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ బీజేపీకి నష్టం తప్ప నాయకులకు మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. బీజేపీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అంత కఠువుగా ముందుకు పోతుంది అనుకోవచ్చా? శ్రీకాంత్ మీరు అన్నట్టుగా అంటే ఒకవైపు ముదిరాజ్ సామాజిక వర్గానికి అంటే బీసీ సామాజిక వర్గం ఇద్దరు నేతలు బండి సంజయ్, మున్నూరు కాపు, అదే విధంగా ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి ఈ ఇద్దరు బలమైన నేతలుగా ఉన్నారు. ఇక ఖచ్చితంగా వీరిని ఎవరిపైన చర్యలు తీసుకున్నా కూడా రానున్న ఎన్నికలే కాదు ఖచ్చితంగా పార్టీని ప్రధానంగా కొంత ఇరుకాటన పెట్టే అంశం అనేది వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు రాజాసింగ్ లాంటి వారు రాజాసింగ్ మిగతా రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ దాదాపు 4 సార్లు 5 సార్లు గెలిచిన సందర్భం కనబడ్డది కాబట్టి రాజాసింగ్ మనం వేటు వేసినప్పటికీ కూడా మళ్ళీ పార్టీలోనే ఉంటారు అనేది కొంత అధిష్టానం భావించినట్టు తెలుస్తా ఉంది. కానీ వీరిపైన వేటు వేస్తే మాత్రం ఈ సామాజిక వర్గాలు పూర్తిగా దూరం అయ్యే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా ఆలోచిస్తా ఉన్నారు. బండి సంజయ్ ఇప్పటికే ఆయన పాదయాత్ర ద్వారా గ్రామాన కూడా ఖచ్చితంగా కొంత జవసత్వాలు తీసుకొచ్చారు, గ్రామాన బీజేపీని హైప్ తీసుకొచ్చారు అనేది కూడా ప్రజల్లో చర్చ ఉంది. దాంతో పాటు ఈటల ఖచ్చితంగా బలమైన సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఒక సెంటిమెంట్ ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక ఇటు బీఆర్ఎస్ లో ఉన్నా ఇప్పుడు బీజేపీలో ఉన్నా ఒక ఐకాన్ గా ఉన్నారు అనేది కూడా ప్రజల్లో అనుకుంటా ఉంటారు. దానికి సంబంధించి ఈ ఇద్దరిని ఎవరిని కదిపినా ఎవరిపైన చర్యలు తీసుకున్నా కూడా పార్టీకి నష్టమే అనేది కూడా అధిష్టానం భావిస్తా ఉంది. ఖచ్చితంగా వీరిపైన చర్యలు ఉండవు కానీ మందలించే ధోరణి ఉంటుంది. కానీ ఈ మందలించే ధోరణి ఉన్నప్పటికీ కూడా ఇద్దరు మందలిస్తా ఉంటే మిగతా పార్టీలో ఉన్న వారు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇంకొక ఆసక్తికర అంశం కనిపిస్తోంది ప్రశాంత్. జాతీయ అధిష్టానం ఈ విషయం పైన ఎవరు స్పందించొద్దు అని చెప్తున్నా ఎవరు ఎక్కడ స్పందించకపోయినా గానీ ఈ లంచ్ మీటింగ్లు అంటూ ఈ కలిసినటువంటి కామెంట్ చేసినటువంటి నాయకులు ఫోటోలు దిగడం, ఆ ఫోటోలు పబ్లిక్ లో పెట్టడం, సో చెప్పకనే చాలా సంకేతాలు చెప్తున్నారు అన్నది మాత్రం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎవరు మాట్లాడట్లేదు కానీ ఆ బొమ్మలు మాట్లాడుతున్నాయి, ఆ భేటీలు మాట్లాడుతున్నాయి. ఆ లైన్ లో చూడొచ్చు కదా వీళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారన్నట్టుగా. రైట్ శ్రీకాంత్ మీరు అన్నట్టుగానే ఈ డిన్నర్ మీటింగ్లు అయితేనేమి అదేవిధంగా గతంలో అంతర్గత చర్చలు అయితేనేమి ఈ డిన్నర్ మీటింగ్ తర్వాత మాత్రం ఒక్కసారిగా బీజేపీలో ఒక అంటే వారు మాట్లాడుకున్న సందర్భాలు మీరు అన్నట్టుగా ఆ ఫొటోస్ బయటకు రావడాలు వీటన్నిటిని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక అంచనాకు వచ్చారు, పాత కొత్త అనే అంచనాకు వచ్చారు. ఆ పాత కొత్త అంచనాలో ఖచ్చితంగా పార్టీ మాత్రం చాలా నష్టపోయే అవకాశం ఉందనేది కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా పాత కొత్తలో వీరంతా పాత కొత్త అంశాల్లో ఎందుకు ప్రధానంగా ఈ అంశాన్ని మాట్లాడాల్సి వస్తుందంటే ప్రశాంత్, పాత కొత్త అంటే పాత వాళ్లకు పనిచేసిన వాళ్లకు తన వర్గీయులకే టికెట్లు అసలైన బీజేపీ కార్యకర్తల కంటే ఈ కొత్త వాళ్ళని నమ్ముకొని వచ్చిన వాళ్ళు మొత్తం ఏ రేంజ్ లో వచ్చారో మనం చూసాం. చీమల దండు కదిలినట్టు ఈటల రాజేందర్ ఇంటికి షామీర్పేటకు ఆయన టీం మొత్తం దిగింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత వాళ్ళకి టికెట్లు ఇస్తాం, కొత్త వాళ్ళకి ఇవ్వం అన్నటువంటి ఒకవేళ అదే స్లోగన్ అదే నిర్ణయం బయటకు వస్తే గనక ఈ ఫోటో చాలా ఆన్సర్లు ఇస్తుంది దానికి. రైట్ శ్రీకాంత్ ఇప్పటికే బీసీకి సంబంధించి అంటే 42% రిజర్వేషన్ కి సంబంధించి ఇప్పటికే కొంత బీజేపీ ఇరకాటన పడ్డట్టే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఆ బీసీ నినాదానికి సంబంధించి ఇంకా మా 9th షెడ్యూల్ లో మేము చేర్చలేము అన్న అంశం పైన పొలిటికల్ సర్కిల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీసీలలో కూడా చాలా మంది నేతలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ 2 నాలుకల ధోరణి ఉందని. ఇదొక నేపథ్యం అయితే రెండో నేపథ్యానికి సంబంధించి ఇప్పుడు అంతర్గత పోరు. ఈ అంతర్గత పోరులు మళ్ళా వీరిద్దరు కూడా బీసీ నేతలు. ఈ ఇద్దరు బీసీ నేతలు ఖచ్చితంగా వీరిపైన చర్యలు తీసుకుంటే మాత్రం ఇప్పటికే బీసీ సమాజానికి సంబంధించి ఈ రిజర్వేషన్ అంశం అయితేనేమి ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల చర్యల వలన జరిగే నష్టం మాత్రం భారీ ఎత్తున ఉంటుంది అనేది కూడా అధిష్టానం సీరియస్ గా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా పాత కొత్త అంశం కూడా తెర మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ మాత్రం ఒక ఇప్పటికే 2 వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో ఆ 2 వర్గాల్లో పాత కొత్తలో మాత్రం చాలా నష్టం ఏర్పడే అవకాశం ఉంది శ్రీకాంత్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పాత కొత్త ఇది తెలంగాణలో నడుస్తోంది అన్నది ఆ నాయకులే మాట్లాడుతున్నారు, ఆ ఫోటోలోనే కనిపిస్తున్నాయి. కొత్త నాయకత్వం అంతా ఒక ఫోటోలో, పాత నాయకత్వం ఫోటోలకు ఫోజులు ఇవ్వకపోవడం, ఆ మీటింగ్ కి రాకపోవడం, సో ఇదంతా కూడా నడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఢిల్లీలో ఉండగానే, పార్లమెంట్ సమావేశాలు నడుస్తుండగానే, సరే బయటికి విప్పుగా ఉన్నాను కాబట్టి నా పరిధిలోకి వచ్చిన వాళ్ళని నేను పిలుస్తున్నాను అని చెప్పినా కానీ ఇక్కడ మాత్రం చాలా సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం ఎట్లా ఉండబోతోంది. రెండు వర్గాలని ఏకతాటిపైకి భారతీయ జనతా పార్టీ జాతీయ అధిష్టానం ఎట్లా తీసుకురాబోతోంది అన్నది మాత్రం చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.